నాగార్జునసాగర్ ఎడమ కాలువకు మరమ్మతులు చేయాలని అన్నదాతలు మొత్తుకుంటున్నారు. మరో నెల రోజుల్లో సాగునీరు అందించనున్న కాలువపై ఉన్న ప్రధాన మేజర్లు కాలువల దుస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత సీజన్లోనే కూలిన రిటైనింగ్ వాల్కు ఇప్పటి వరకు మరమ్మతు చేయలేదు. కాలువకు పలుచోట్ల పగులు ఏర్పడి లైనింగ్ దెబ్బతినడం వంటి సమస్యలు రైతులను కలవరపెడుతున్నాయి. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు అన్నపూర్ణగా చెప్పుకునే నాగార్జునసాగర్ ఎడమ కాలువ మరమ్మతులు చేయకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ముకుందాపురం దగ్గర ఉన్న ముదిమాణిక్యం మేజర్ అధ్వానంగా మారింది. గత సీజన్లోనే కూలిన రిటైనింగ్ వాల్ను పట్టించుకునేవారే కరువయ్యారు. కాలువకు పలుచోట్ల పగుళ్లు ఏర్పడి లైనింగ్ దెబ్బతిన్నా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. మరమ్మతులు చేయాలని ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం ఉండటం లేదని ఆందోళన చెందుతున్నారు. ముదిమాణిక్యం మేజర్ తూము వద్దనే రిటైనింగ్ వాల్ పూర్తిగా కూలిపోయి ప్రమాదంగా మారింది. అధికారులు దీనిని పట్టించుకోకపోవడంతో పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. గత సీజన్లో నీటి విడుదల సమయంలో లైనింగ్ కాలువకు పగుళ్లు ఏర్పడినప్పటికీ మరమ్మతులు చేయలేదు. గండ్లు పడి కాలువ కట్టలు కోతలకు గురయ్యాయి. కాలువలో చెట్లు మొలిచి మట్టి నిల్వలు పేరుకుపోయాయి. సాగర్ ప్రాజెక్టుని ఆధునీకరణ పేరుతోటి ప్రపంచ బ్యాంకు నుండి 4,440 కోట్ల రూపాయలు రుణాన్ని తీసుకొచ్చి ఈ ఆధునీకరణ పనులు చేపట్టడం జరిగింది. కానీ ఆధునీకరణ పనులు చాలా చోట్ల కూడా అసంపూర్తిగా ఉన్న పరిస్థితి ఉన్నది. పోయినసారి కూడా ఎడమ కాలువ తెగిపోయి 25 రోజుల దాకా నీళ్లు వదిలిన పరిస్థితి, గ్రామాలలో భూములు కోతలకు గురైన నష్టం జరిగింది. అయినా ప్రభుత్వం ఇప్పటికైనా కూడా ఇంకా అసంపూర్తిగా ఉన్న పనుల్ని కానీ నాణ్యత లేకుండా చేసిన దగ్గర కానీ కాలువ గండ్లు పడే ప్రమాదం ఉన్నది. దాన్ని ఇప్పటికైనా కూడా అధికారులు పాలకులు దాని మీద మరి దృష్టి కేంద్రీకరించి భవిష్యత్తులో అట్లాంటి ప్రమాదాలు జరగకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. అక్కడక్కడ పనులు చేసిన దగ్గర కూడా మట్టి దిబ్బలు ఇంకా కాలువలనే ఉన్న పరిస్థితి కూడా ఉన్నది. ఈ ప్రపంచ బ్యాంకు వీటికి సంబంధించిన నిధుల్ని కాజేసారు తప్ప మరి దాన్ని సంపూర్ణంగా పనులు చేసిన పరిస్థితి అయితే లేదు. అంతటా కూడా నాణ్యత లోపించిన పనులే ఉన్నాయి. చేయవలసిన ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిన పద్ధతుల్లో పనులు జరగలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం త్వరగా మేల్కొని భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నదని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శిగా ప్రభుత్వాన్ని వాటన్నిటిని వెంటనే చేపట్టి పూర్తి చేయాలని డిమాండ్ చేస్తాం. నాగార్జునసాగర్ ఎడమ కాలువ ప్యాచ్ వర్క్ కోసం ఎన్ఎస్పీ అధికారులు దాదాపు 60 కోట్ల రూపాయలకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినప్పటికీ ఇప్పటి వరకు నిధులు మంజూరు కాలేదు. గతంలో ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టిన సాగర్ ప్రధాన కాలువ ఆధునీకరణ పనులు అసంతృప్తిగా ఉన్నాయి. కట్టకు ఇరువైపులా సీసీ లైనింగ్ పనులు పూర్తి స్థాయిలో జరగలేదు. వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో పంటల సాగుకు రైతులు సన్నద్దమవుతున్నప్పటికీ కాలువల మరమ్మతులు లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. గత వానాకాలం సీజన్లో నిడమనూరు మండలం దగ్గర ఎడమ కాలువకు గండిపడి వేలాది ఎకరాల పంట నీట మునిగి రైతులకు భారీ నష్టం జరిగింది. మళ్లీ నీటిని విడుదల చేస్తే తమ పరిస్థితి ఏంటని ఆవేదన చెందుతున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు మా పరిధిలో ఉండటం అదేవిధంగా 2 రాష్ట్రాలకి 23 లక్షల నీరు అందించినటువంటి పరిస్థితి ఈ యొక్క ప్రాజెక్టు యొక్క గొప్పదనం. ఆ రోజు ప్రాజెక్టు నిర్మాణానికి కేవలం 122 కోట్ల రూపాయలు ఖర్చు అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి కాలువల్ని మరమ్మతం చేయడం కోసం కుడి ఎడమ కాలువలకి 4,444 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు నిధులు తీసుకొచ్చి పాలకులు అధికారులు దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి ఇలా స్పష్టంగా ఉన్నది. ఇవాళ ఎక్కడ ఉన్న కాలువ కట్టమటి మరమ్మతులు, ఎక్కడున్న కాలువలు తెగిపోయి గండ్లు పడి దానా బీభత్సంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది.
పాలకులు కనీసం కనిపించట్లేదు. ఒకవైపు ఫ్లడ్ వచ్చి సాగర్ త్వరగా నిండే పరిస్థితి ఉన్నది. రైతులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ముందస్తుగా వెంటనే చర్యలు చేపట్టి ఎక్కడైతే మరమ్మతులు ఉన్నాయో ఆ మరమ్మతులను తక్షణమే రిపేర్ చేయించి రైతులకి మేలు చేసే విధంగా పాలక ప్రభుత్వాలు నడుచుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా మా ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి మొదటి కాలువలకు కూడా రాజారాం మేజర్కి ఇంతవరకు చివరి భూములకు నీళ్ళు అందించకపోవడం ఒక దురదృష్టంగా ఉన్నది. పాలకులు చిత్తశుద్ధితోటి ఆ పనులను వెంటనే చేపట్టి చివరి భూములకు కూడా నీరు అందించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వంగా పాలక ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రస్తుతం ప్యాచ్ వర్క్ చేయకపోతే కాలువకు మళ్లీ గండ్లు పడి పెద్ద ఎత్తున నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. కాలువలు అధ్వానంగా ఉండడంతో ఆయకట్టు చివరి భూములకు సాగునీరు సరిగా అందడం లేదు. దీనివల్ల సాగునీటి కోసం రోడ్డెక్కిన సందర్భాలు కూడా ఉన్నాయని అన్నదాతలు వాపోతున్నారు. ఈరోజు నాగార్జున సాగర్ ఎడమకాల పరిధిలో ఉన్నటువంటి కాలువ మీద ఇప్పటి వరకు కూడా ఎటువంటి రిపేర్లు కార్యక్రమాలు ఏవి కూడా చేపట్టలేదు. ఈరోజు కూడా చూసుకుంటే ఈ హాల్య నుండి వెళ్ళి మ్యాక్సిమం ముకుందాపురం ఆ ఏరియా వరకు కూడా అన్నీ కూడా డ్యామేజ్ అయ్యి చాలా ఇబ్బందికరమైన వాతావరణంతో ఉన్నాయి. ఇప్పుడు కూడా పంట కాలువలకు నీళ్లు వదిలే సమయం ఆసన్నమైంది. అయినప్పటికీ కూడా లోకల్ ఎమ్మెల్యే గారు కానీ ఎన్ఎస్పీ అధికారులు కానీ ఎవరు కూడా విజిట్ చేయకుండా దాన్ని ఆ విధంగానే నిర్లక్ష్యత వహిస్తున్నారు. కావున దానివల్ల రేపు నీళ్లు వదిలే సమయంలో నీళ్లు వచ్చిన వెంటనే చూస్తే గండిపడే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది. ఆ ఏరియాలలో రిపేర్ చేయకపోతే రేపు పంట నష్టం, ఆస్తి నష్టం జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటుగానే మన గతంలో గండిపడి నిబ్బనూరు మండలంలో చాలా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా జరిగింది. దాన్ని కూడా గ్రహించినాక కూడా నేటికి కూడా ఎవరు కూడా ఇంతవరకు కూడా గండిని పూడిపే ప్రయత్నాల్లో కానీ మేజర్ వర్కులు కానీ ఎటువంటివి కూడా ఎన్ఎస్పీ అధికారులు చేపట్టకపోవడం చాలా బాధాకరమైన విషయం. దీన్ని తక్షణమే స్పందించి ఎమ్మెల్యే గారు కానీ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే నాగార్జున సాగర్ ఎమ్మెల్యే గారు కానీ ఎన్ఎస్పీ అధికారులు కానీ దాన్ని తక్షణమే చూసి ఖచ్చితంగా ఈ ప్యాచ్ వర్క్లను అన్నిటిని కూడా పూర్తి చేయాలని చెప్పేసి నియోజకవర్గ తరపు నుంచి వెళ్ళి కోరుకోవడం జరుగుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి సాగర్ కాలువ గండ్లను వెంటనే పూడ్చివేయాలని కోరుతున్నారు రైతులు.